కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఉంటాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను ఎక్కువగా తీసుకోవాలనుకుంటారు. రుణాలు చెల్లించి వేయాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. వ్యాపార రీత్యా కావచ్చు, వ్యక్తిగత పరపతి రీత్యా కావచ్చు, మంచి పరిణామాలు ఏర్పడతాయి. స్త్రీలతో సత్సంబంధాలు, వాళ్ళతో కొత్త విషయాలను తెలుసుకోవడము, కొత్త పరిచయాలు ఎక్కువగా ఏర్పడతాయి. ఎక్కడా కూడా మీరు డబ్బులు ఇస్తారు వాళ్ళకి అని నేను చెప్పడం లేదు, కేవలం స్నేహం అని చెప్తున్నాను. అంతవరకు మాత్రం తెలుసుకోండి. స్నేహం అయింది కదా డబ్బులు కూడా ఇస్తానని నేను అన్నానని మాత్రం మీరు అపోహపడద్దు. ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయము, ఇక్కడ బుధుడు శుక్రుడు ఉన్నాడు కాబట్టి అనేక రకాలైనటువంటి స్నేహాలు అవుతాయి. మూడొంతులు స్నేహ సంబంధాలు స్త్రీలతోటి అవటం అనేది జరుగుతుంది. అంతవరకే డబ్బులు మాత్రం వదిలించుకోవద్దు. రాహు ఉన్నాడు, ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. మీకేమైనా అనుమానాలు, డౌట్స్ ఉన్నట్లయితే జన్మజాతకంతో సంప్రదించండి. వివరంగా మీ జాతక విశేషాలను తెలియజేస్తాను. ఈ రాశిలో జన్మించిన వారు దూర ప్రయాణాలు చేయగలుగుతారు. విదేశాలలో ఉన్న వారికి కూడా ఉద్యోగ అవకాశాలను పొందగలుగుతారు. మానసిక ఊరట చెందే విధంగా కొన్ని అంశాలలో మార్పులు వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఉంటాయి. స్నేహ సంబంధాలు మరింతగా పెరుగుతాయి. కొంతమందిని చేరదీసి కొత్త ఉపాధి పథకాలు, కొత్త వ్యాపారాలను ప్రారంభించాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. విహారయాత్రలకు వెళ్లాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాస్తంత శ్రమించవలసి ఉంటుంది. ఆరోగ్యం సహకరించదు. ముమ్మాటికి జాగ్రత్తలు అవసరం. కాన్సన్ట్రేషన్ లో లోపాలు ఉన్నవారు ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ప్రత్యేకంగా పరీక్షలకు ముందర దక్షిణామూర్తి హోమాన్ని జరిపించండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు లేత నీలం రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరాన్ని పఠించండి.